అపవిత్రాత్మ అనగా సైతాను పంపించిన అపవిత్రాత్మ అనగా అపవిత్రపరుచు ఆత్మ. నీ చూపులను అపవిత్రపరుచు ఆత్మ, నీ మనస్సును అపవిత్రపరుచు ఆత్మ, నీ శరీరాన్ని అపవిత్రపరుచు ఆత్మ నీ సమీపంలో ఉన్నట్లయితే నువ్వు అపవిత్రమైన పనులు చేస్తావు. ఈరోజు మన మధ్య లేరంటారా అపవిత్రమైన మాటలు మాట్లాడేవాళ్ళు, అపవిత్రమైన తలంపులతో శోధించబడేవారు, అపవిత్రమైనటువంటి పనులు చేసేవాళ్ళు, చూసేవాళ్ళు లేరంటారా? ఖచ్చితంగా మన మధ్య ఉన్నారు. ఈ అపవిత్రతకు కారణం ఏంటో తెలుసా? మీ చుట్టూ ఉన్న అపవిత్రాత్మ. అపవిత్రాత్మ నిన్ను ఎప్పటికప్పుడు అపవిత్రపరచాలి 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 అని ఆరాటపడుతూ ఉంటుంది. మనం సేవించే దేవుడు పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నప్పుడు అపవిత్రాత్మ కోరేది ఏమిటంటే పరిశుద్ధంగా జీవించవలసిన దేవుని బిడ్డలను అపవిత్రపరచటమే వాడి పని. సో ఆ అపవిత్రాత్మ చేసేది ఏమిటయ్యా అంటే మనుషులను అపవిత్రపరచటం వల్ల, చేసిన పాపిష్టి పనుల వల్ల మనుషులు వివిధ సమస్యల్లో చిక్కుకొని పోయి ఉక్కిరి బిక్కిరి అవుతున్నప్పుడు సైతాను సంతోషిస్తాడు.